బాబును తిట్టు అయినా పోస్టు పట్టు. ఐఏఎస్ అధికారి రాజశేఖర్ పునర్నియామకం పైన చంద్రబాబు నాయుడు చేసినటువంటి పునర్నియామకం పైన ఆయన గతంలో వైఎస్ జగన్కి వీర విధేయుడిగా ఉంటే తిరిగి ఆయన సర్వీస్ నుంచి పోయిన తర్వాత కూడా ఏడాది పొడిగింపు ఎందుకు ఇచ్చారు అనేది నడుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నియామకం పైన కూడా గతంలో అదే చీఫ్ సెక్రటరీ 6 మంది సీనియారిటీని కాదని కేవలం లోకేష్ కొరకు మాత్రమే అతను కూడా ఎందుకు జరిగింది, గతంలో అతని మీద ఆరోపణలు చేసినటువంటి వారిపైన చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తాం, అవసరం కోసం ఏదైనా మాట్లాడతాం, అధికారంలోకి రాగానే వాళ్ళనే అంటే అధికారులు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళనే వినియోగించుకోవాలన్నా 6 సీనియారిటీని కాదని చీఫ్ సెక్రటరీ ఆయననే ఎందుకు తీసుకున్నారు, లోకేష్ యొక్క ఇంట్రెస్ట్ ఏంది, ఈ అంశాలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జీఎస్టీ వసూళ్లు కానీ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు బీజేపీ అధికారంలోకి వచ్చి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ గొప్ప మార్పులు ఏం లేవు. ఏదో పేపర్లల్లా 1,00,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాము, 50,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాము, అమరావతి బాగా సాగుతున్నది అయింది అనేటువంటిది ఉంది. కానీ జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణలో మిగిలిన రాష్ట్రాల్లో ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీఈఓ లేకపోతే గొప్ప పరిపాలనా చతురత కలిగినటువంటి వ్యక్తి అన్నారు కదా, -6% వృద్ధి రేటుకు పడిపోయింది జీఎస్టీ వసూళ్లలో. ఏం జరుగుతుంది అక్కడ? ఏమీ లేదు. 10 ఏండ్ల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత 10 ఏండ్ల పాటు కేవలం రాజకీయ కక్షలు కార్పణ్యాలు జరిగినాయి తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలను ఇష్టమున్నట్టుగా బటన్లు నొక్కితే పైసలు వేయటట్టుగా ఇష్టమున్నట్టుగా ఉచిత పథకాలు పెట్టారు తప్పితే మౌలిక వసతుల కల్పనకు మాత్రం ఏమాత్రం చేయలేదు. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి హైవేలో ఇంకొకటో తప్ప గ్రామాలలో మిగిలిన చోట ఎక్కడ మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఎక్కడ కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోయినా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఉత్పత్తులపైన కూడా ఎక్కడ దృష్టి పెట్టలేదు. ఏం జరిగింది మరి అభివృద్ధి? 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నవంబర్లో డిసెంబర్లో జీఎస్టీ వసూలు తగ్గిపోయినాయి. దానికి తోడు ఇగో ఈ కొట్లాటలు కూడా సాగుతున్నాయి. ఏం జరుగుతుంది చూడాలి మరి, ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన